వివేక్ సార్ గారి నాయకత్వం గత మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో మా ఓటమికి ఓటర్లు బాధ్యులు కాదు, మా పార్టీ వాళ్ళే బాధ్యులు. పూర్తిగా వారి నిర్లక్ష్యంతో మేము ఓటమి చెందడం జరిగింది. దీన్ని ఆసరగా తీసుకొని మాకేదో బలం ఉన్నదని చెప్పి అటు బీఆర్ఎస్లు కానీ ఇటు సిపిఐలు కానీ వాళ్ళు ఏదో ప్రకటనలు పలుకుతున్నారు. అది కరెక్ట్ కాదు. సిపిఐలు నిజంగా మాతో ఉంటే ఈరోజు పరిస్థితి వేరే ఉండేది. అది కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు దూరమైన వాళ్ళు ఇప్పటికైనా కూడా వాళ్ళు మాతోనే ఉంటారు, ఎప్పటికైనా మాతోనే ఉంటారు. దీన్ని కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రజలను నిందించాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలను మమ్మల్ని గెలిపించారు, కానీ మా నాయకులే మమ్మల్ని ఓడగొట్టారు. దీనికి పూర్తి బాధ్యత ఇటు టౌన్ ప్రెసిడెంట్ కానీ అటు జిల్లా ప్రెసిడెంట్ కానీ బాధ్యత వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఉన్న స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు కొంతమంది అతి ఉత్సాహం వల్ల వాళ్ళ చేష్టల వల్ల కమ్యూనిస్టు పార్టీతోటి పొత్తు విడిపోవడం అనేది జరిగింది. వాస్తవంగా దాని వివేక్ సార్ను బాధ్యులు చేయడం సరైన విధానం కాదని చెప్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ కానీ వివేక్ వెంకటస్వామి కానీ కమ్యూనిస్టు అంటే అతి ప్రేమ, వారి మీద మంచి అభిప్రాయం వాళ్ళకి ఉన్నది. అదే ఇదివరకు మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఒక్క అభ్యర్థి కూడా పోటీ చేసేటువంటి అవకాశం లేదు. అందరినీ బెదిరింపులకు గురి చేసేటువంటి బాల్క సుమన్ మరి ఈరోజు వివేక్ మీద అభిప్రాయాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు వివేక్ గారు ఎంత ఏ అభ్యర్థి అయినా కూడా మరి ధైర్యంగా పోటీ చేసి గెలవాలని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి. అలాంటి వాతావరణంలో మరి గూండాగిరి చేస్తూ ఉన్నాడు వివేక్ అని చెప్పేసి తప్పుడు ఆరోపణ చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించాలి, ఆనాడు నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు పరిపాలనప్పుడు మరి గాల్నా సమ్మన్న వంటి వ్యక్తిని కూడా ఊరిడిచిపెట్టి పోవాలని చెప్పి మీరు దౌర్జన్యం చేశారు. ఈరోజు ఒక్కటి చెప్తా ఉన్నాం, పబ్లిక్లో వివేక్ వెంకటస్వామి అంటే మంచి వ్యక్తి, సౌమ్యుడు, ఎలాంటి సమస్య వచ్చినా వెంబడుండి పరిష్కరిస్తారని చెప్పేసి పబ్లిక్లో ప్రజలందరికీ అభిప్రాయం ఉంది. ఈరోజు అలాంటి వ్యక్తిని గెలిపించుకున్నాం, ఇక్కడ అన్ని పనులు అవుతారని చెప్పేసి ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. కానీ కొందరి నాయకత్వంలో కొందరు కాంగ్రెస్ నాయకులు ఏమంటే ఈ యొక్క తప్పిదాలు జరుగుతున్నాయి. వాళ్ళందరి మీద కూడా తప్పనిసరి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ వివేక్ యువసేన తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.